Hi everyone, today we are discussing pair of linear equations in two variables exercise 3.1 అనేది చెప్పుకుంటున్నాము. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చండి, ఫ్రమ్ ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ది ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్, కింద ఇచ్చిన వాటికి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసి అలానే గ్రాఫ్ అనేది కూడా సొల్యూషన్ అనేది ఫైండ్ చేయమని చెప్పి ఇచ్చారు. ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చండి, 10 స్టూడెంట్స్ 10th క్లాస్లో ఉన్నారంట. టేక్ ఏ పార్ట్ ఇన్ ఏ మ్యాథమెటిక్స్ క్విజ్లోని 10 స్టూడెంట్స్ 10th క్లాస్ వాళ్ళు పార్టిసిపేషన్ అనేది చేస్తున్నారంట. ఇఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than నెంబర్ ఆఫ్ బాయ్స్, అమ్మాయిల కంటే కూడా 4 times అబ్బాయిలే ఎక్కువ పార్టిసిపేషన్ చేస్తారంట. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ది బాయ్స్ గర్ల్స్. అయితే ఈ క్విజ్లో అమ్మాయిలు ఎంతమంది పార్టిసిపేషన్ చేశారు, అబ్బాయిలు అనేది ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అనేది చెప్పి ఇచ్చారు. ఫస్ట్ మనం ఏం తీసుకుంటున్నామండి, లెట్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అనేది ఎక్స్ అని చెప్పి, నెంబర్ ఆఫ్ బాయ్స్ అనేదేమో వై అని చెప్పి తీసుకున్నాం. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది పార్టిసిపేషన్ చేస్తున్నాడు, 10 members కాబట్టి 10 అని చెప్పి తీసుకున్నాము. టోటల్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరి కలిపితేనే కదండి 10 members అయ్యేది. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 10 లెఫ్ట్ సైడ్కి వస్తే ఏమవుతుంది, -10 అనేది అయ్యింది. దీని ఈక్వేషన్ 1 అనుకున్నాము. నెక్స్ట్ ఏం చేయమన్నాడు, నెంబర్ ఆఫ్ గర్ల్స్ మోర్ దెన్ నెంబర్ ఆఫ్ ది బాయ్స్, ఎన్ని టైమ్స్ ఎక్కువగా ఉన్నారు, 4 times కాబట్టి బాయ్స్ x+4 ఈక్వల్ టు వై అంటే బాయ్స్ కాబట్టి. నెక్స్ట్ ప్లస్ వై లెఫ్ట్ సైడ్కి వస్తే ఏమవుతుందండి, x+4 -y ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాసుకోవచ్చండి, x - y +4 ఈక్వల్ టు 0 కింద రాయొచ్చు. నెక్స్ట్ దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఎక్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి 2, ఫ్రమ్ 1 + 2, 1 2 రెండు యాడింగ్ చేస్తే ఏమవుతుందండి, ఫ్రమ్ 1 + 2, 1 ఎంత వచ్చింది, x + y -10, x - 1 + 4 ఈక్వల్ టు 0. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, యాడింగ్ అనేది చేస్తున్నాము. నెక్స్ట్ x + x 2x +5 - 5 క్యాన్సిలేషన్ అయిపోతుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, -14. అప్పుడు ఎంత వచ్చింది, 2x - 14 మైనస్ రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది, 2x 14. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 7. ఈ ఎక్స్ వాల్యూ అనేది పట్టుకొచ్చి ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూషన్ అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ 1లో చేసామనుకోండి, ఎక్స్ సబ్స్టిట్యూట్స్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, వాల్యూ ఎంత వచ్చింది, 7 + y -10 అయ్యింది. నెక్స్ట్ +10 అటు వెళ్తే ఏమవుతుంది, -10 అవుతుంది. అంటే 7 + y ఈక్వల్ టు 10. దాని నుంచి ఏమొచ్చింది, y 10 - 7 3 అయ్యింది. ఎక్స్ వాల్యూ ఏమో 7, y వాల్యూ ఏమో 3. చూడండి, ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 7, y వాల్యూ ఈక్వల్ టు 3. నెక్స్ట్ దాని నుంచి మనల్ని ఏం చేయమన్నాడు, గ్రాఫ్ అనేది వేయమన్నాడు. చూడండి, ఫైండ్ దేర్ సొల్యూషన్స్ గ్రాఫికల్లీ అనేది చేయమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ x + 5 ఈక్వల్ టు ఎంత వచ్చింది, 10 అనేది వచ్చింది. ఎక్స్ వాల్యూ అనేది 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, x ప్లేస్లో 0 క్లోజ్ చేశారనుకోండి, y ప్లేస్లో ఎంత అవుతుంది, 10 అవుతుంది. అదే x ప్లేస్లో 10 పెడితే ఏమవుతుంది, y వాల్యూ అనేది 0 అయింది. ఎక్స్ ప్లేస్లో 0 + 10 అయితే వాల్యూ ఎంత వచ్చింది, 10 అనేది వచ్చింది. y ప్లేస్లో 10 అని పెడితే 10 + 0 10 అని వచ్చింది. నెక్స్ట్ x - y ఈక్వల్ టు 4, ఎక్స్ ప్లేస్లో 0 పెట్టామనుకోండి, వాల్యూ ఎంత వచ్చింది, -4. అంటే ఎదురు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -4. అదే ఎక్స్ ప్లేస్లో 4 - 0 అయితే ఏమైంది, 4 అనేది వచ్చింది. దాని నుంచి ఇప్పుడు మనం గ్రాఫ్ అనేది డ్రా చేద్దాం. ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎక్కడ వచ్చింది, 0లో 10th ప్లేస్ తీసుకోమన్నాడు, 10 అనేది తీసుకున్నాము. నెక్స్ట్ y ప్లేస్లో 10 అనేది తీసుకోమన్నాడు కాబట్టి 10 అనేది తీసుకున్నాము. 10 నుంచి 10కి జాయింట్ అనేది చేయండి, ఇంటర్సెక్టింగ్ అనేది 10 నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది
డ్రా చేయండి. నెక్స్ట్ 4 నుంచి -4 అనేది ఎక్కడి నుంచి వచ్చింది? y డాష్లో వచ్చింది. కాబట్టి y డాష్ దగ్గర నుంచి 4 నుంచి -4కి ఇంటర్సెక్టింగ్ అనేది చేయండి. లైన్ అనేది డ్రా చేయండి. కరెక్ట్గా చూడండి. మనకి x వాల్యూ ఎంత వచ్చిందండి? 7 వచ్చింది. y వాల్యూ అనేది 3 వచ్చింది. కరెక్ట్గా జాయిన్ అనేది చేస్తే 7 దగ్గర, అలానే y వాల్యూ అనేది 3 దగ్గర ఇంటర్సెక్షన్ అనేది అయ్యింది. మీకు గ్రాఫ్లో కాబట్టి చాలా నీట్గా వస్తుంది. ఇంటర్సెక్టింగ్ ఎక్కడెక్కడ అయిందమ్మా? 3కి 7కి మిడిల్లో అయింది. ఎక్స్ వాల్యూ 7కి 3కి అయింది. ఎక్స్ వాల్యూ ఏమో 7, వై వాల్యూ ఏమో 7 వచ్చినందుకు గాను. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్ అంత ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 5 పెన్సిల్స్ ప్లస్ 7 పెన్స్. టోటల్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 50 ఇచ్చాడు. పెన్సిల్స్నేమో ఎక్స్ అనుకున్నాము, పెన్స్నేమో వై అనుకున్నాము. నెక్స్ట్ సెకండ్ ఇచ్చాడు 7 పెన్సిల్స్ 5 పెన్స్. ఏమి ఇచ్చాడు? 46 ఇచ్చాడు. 7x + 5y = 46. ఇప్పుడు ఈక్వేషన్ మనం ఈక్వేటింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఇదర్ ఎక్స్ టర్మ్స్ కానీ లేదంటే వై టర్మ్స్ కానీ ఈక్వల్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ దాన్ని ఏమో 7తో మల్టిప్లై చేసాము, సెకండ్ దాన్ని ఏమో 5తో మల్టిప్లై చేసాము. 35 క్యాన్సిలేషన్ అవుతుంది. కాబట్టి రిమైనింగ్ ఎంత? 24y. 350 - 230 అయితే వాల్యూ 120. 24 120 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. ఏదో ఒక ఈక్వేషన్లో వై వాల్యూ అనేది సబ్స్టిట్యూషన్ చేయండి. సబ్స్టిట్యూషన్ చేస్తే ఎక్స్ వాల్యూ అనేది 3 వస్తుంది. నెక్స్ట్ మనకి గ్రాఫ్ గీసుకోవడానికి కావాలి కాబట్టి 5x + 7y = 50 అని చెప్పేసి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఏమవుతుంది? 5x అంతా కూడా 0 అయిపోతుంది. y వాల్యూ అంటే అప్పుడు 50/7 వాల్యూ అయితే 7.14 అవుతుంది. అదే y వాల్యూ 0 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? x 50/5 అయితే వాల్యూ ఏమవుతుంది? 10 అవుతుంది. సేమ్ యాజ్ ది సెకండ్ బిట్ కూడా అలాగే చేస్తాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఆన్ కంపేరింగ్ ది రేషియోస్ ఆఫ్ a1/a2, b1/b2, c1/c2, ఫైండ్ ది వెదర్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అవుతుందా, లేక ప్యారల్ అవుతుందా, కోఇన్సిడెంట్ అవుతుందా అని చెప్పేసి అడిగాడు. కింద ఎన్ని బిట్స్ ఇచ్చాడండి? 3 బిట్స్ అనేవి ఇచ్చాడు. 3 బిట్స్కి కూడా ఇంటర్సెక్టింగ్ పాయింట్ అవుతుందా, ప్యారలల్ అవుతుందా, కోఇన్సిడెంట్ అవుతుందా అని చెప్పేసి అడిగాడు. ఫస్ట్ మనం ఏం చేస్తాము? గివెన్ ఈక్వేషన్ అని చెప్పేసి ఇచ్చిన ఈక్వేషన్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ కంపేరింగ్ ది ఈక్వేషన్స్ అనేవి చేసుకుంటాం. కంపేరింగ్ ఎలాగా? ఇక్కడ a1x1 + b1c1 అంటే ఫస్ట్ ఏమొచ్చింది? a1 ప్లేస్లో 5 వచ్చింది, b1 ప్లేస్లో -4 వచ్చింది, c1 ప్లేస్లో 8 వచ్చింది, a2 ప్లేస్లో 7 వచ్చింది, b2 ప్లేస్లో 6 వచ్చింది, c2 ప్లేస్లో -9 అనేది వచ్చింది. మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? a1/a2, b1/b2, c1/c2. ఇక్కడ వరకు ఈక్వల్ అనేది చేసుకుంటాము. ఓకే. నెక్స్ట్ 5/7 వచ్చింది. -4/6 ఎలా రాసుకోవచ్చు? 2 టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి -2/3 రాస్తాము. నెక్స్ట్ c1/c2 8/-9 అని చెప్పి రాసాము. ఏ టేబుల్లోని కూడా క్యాన్సిలేషన్ అవ్వదు కాబట్టి. ఇక్కడ వచ్చిన 3 వాల్యూస్ కూడా ఏమైనాయండి? డిఫరెంట్గా వచ్చినాయి. డిఫరెంట్ అయితే ఏమవుతుంది? ఇంటర్సెక్టింగ్ ఎట్ ఏ పాయింట్, ఇంటర్సెక్షన్ అనేది అవుతుంది. ఎక్కడ కూడా ఏది టచ్ అవ్వదు కాబట్టి ఇంటర్సెక్టింగ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ అనేది చూడు. 9x + 3y + 12 అంటే a1 అనేది 9, b1 అనేది 3, c1 అనేది 12. నెక్స్ట్ a2 అనేది 18, b2 అనేది 6, c2 అనేది 24. ఫార్ములా మనకు తెలిసిన కండిషన్ ప్రకారం a1/a2 అంటే 9/18 అంటే 9 టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతుంది, 3/6 అంటే 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 12/24 అంటే 12 టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతుంది. టోటల్ వాల్యూ అంతా కూడా ఏంది వచ్చిందండి? 1/2 అనేది వచ్చింది. 3 వాల్యూస్ కూడా ఏమైనాయి? ఈక్వల్ అనేది అయ్యింది. ఈక్వల్ అనేది అయితే మాత్రం కోఇన్సిడెంట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ థర్డ్ బిట్ 6x అంటే 6/2. 6/2 అంటే ఏ టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతుంది? 3. 6/2 అంటే 2 టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతుంది. ఎన్ని టైమ్స్? 3/1 టైమ్స్. నెక్స్ట్ ఆల్రెడీ -1 -3 మైనస్ క్యాన్సిలేషన్ అయితే ప్లస్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 10/9 అనేది వచ్చింది. 10/9 అంటే ఇందులోనే క్యాన్సిలేషన్ అవుతుంది. ఇక్కడ 3/1 ఇక్కడ 3/1 అనేది ఈక్వేటింగ్ అవుతుంది. 2 టర్మ్స్ ఈక్వల్ వచ్చింది, ఒకటి డిఫరెంట్ వచ్చింది అంటే అది ప్యారలల్ లైన్స్ అని అర్థమవుతుంది. ప్యారలల్ లైన్స్ దాని కండిషన్ a1/b1 = a1b1 నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే అది ప్యారలల్
ప్యారలల్ లైన్స్ అనే అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, కంపేరింగ్ ది రేషియోస్ A1/A2 B1/B2 సేమ్ అదే వచ్చి అది కన్సిస్టెన్స్ అవుతుందా ఇన్కన్సిస్టెన్స్ అవుతుందా, సేమ్ యాసిస్ ప్రాసెస్ అనేది చేసి అక్కడ వరకు సేమ్ చేస్తాం. ప్రతిదీ కూడా నాట్ ఈక్వల్ టు అని వస్తే మాత్రం కన్సిస్టెంట్, ఒక్క మనకి ప్యారలల్ అయితే మాత్రమే ఇన్కన్సిస్టెన్సీ చెప్పి వస్తుంది. ఒక్క ప్యారలల్ అయితే మాత్రమే ఇన్కన్సిస్టెన్సీ. ఇక్కడ ఎక్కడైనా కూడా ఈక్వల్ అయిందా, అవ్వలేదు, ప్రతిదీ కూడా డిఫరెంట్ అని వచ్చింది. అంటే ఏమంటే ఇంటర్సెక్షన్ అంటే ఇంటర్సెక్టింగ్ అంటే కన్సిస్టెన్స్. నెక్స్ట్ సెకండ్ బిట్ అనేది చూడండి. సెకండ్ బిట్ కూడా ఏమైంది, ప్రతిదీ కూడా ఈక్వల్ అనేది అయ్యింది. ప్లస్ లాస్ట్ టర్మ్ ఏమైంది, నాట్ ఈక్వల్. ప్రతి ఎవ్రీ 2 టర్మ్స్ కూడా ఈక్వల్ అయ్యి లాస్ట్ టర్మ్ మాత్రం నాట్ ఈక్వల్ అయితే ఏమవుతుంది, ప్యారలల్ అనేది కదా వచ్చింది మనకి కండిషన్. ప్యారలల్ అని వస్తే మాత్రం కన్ఫామ్గా ఇన్కన్సిస్టెన్స్. కన్సిస్టెన్స్ అంటే ఒక 2 లైన్స్ దగ్గర ఇంటర్సెక్షన్, ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్టింగ్ అనేది అవుతుంది. అదే ప్యారలల్గా వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని ఇన్కన్సిస్టెన్స్ అని చెప్పేసి అంటాము. 2 లైన్స్ కూడా వెళ్ళిపోయాయి, ఎక్కడ కూడా ఇంటర్సెక్టింగ్ అనేది అవ్వాలి, ఒక చోట మాత్రమే ఇంటర్సెక్టింగ్ అనేది అయ్యింది, కాబట్టి దాన్ని ఇన్కన్సిస్టెన్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసరికి ప్రతిదీ కూడా చూడండి, A1 9 వచ్చింది, A2 9 వచ్చింది, B1 10 వచ్చింది, B2 కూడా -10, 42 మైనస్ క్యాన్సిలేషన్ అయిపోతుంది. 1 -1 3 ఇవన్నీ కూడా ఏమైంది, డిఫరెంట్ వచ్చింది, కాబట్టి కన్సిస్టెన్స్ అయ్యింది. నెక్స్ట్ 5 -10 -3 6 11 12 ప్రతిదీ కూడా ఏమొచ్చింది, క్యాన్సిలేషన్ చేస్తే 1/-2 -1/2 1/-2 ప్రతిదీ కూడా ఏమొచ్చింది, ఈక్వల్గా వచ్చినప్పుడు అది కన్సిస్టెన్సీ అవుతుంది. ఒక 2 లైన్స్ మాత్రం ఈక్వల్గా వచ్చి, అంటే A1/A2 ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2 అయితే మాత్రమే ఇన్కన్సిస్టెన్స్ వస్తుంది. రిమైనింగ్ ఏది వచ్చినా కూడా కన్సిస్టెన్స్ అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ ఏమొచ్చింది, గివెన్ ఈక్వేషన్ అని చెప్పేసి 4/3, ఇది ఎక్కడో ఇది ఎలా వచ్చేసరికి ఏమైంది, ఫ్రాక్షన్ ఫార్మాట్ వచ్చింది. 3ని ఎల్సిఎం తీసుకున్నాం, 3 2s ఎంత 6, నెక్స్ట్ 3 8s 24 +24 ఇటు వస్తే ఏమవుతుంది, -24 = 0. సేమ్ యాసిస్ టర్మ్స్ అని రాస్తాము. 4/2 అంటే 2 అయిపోతుంది వాల్యూ, 6/3 2 అయిపోయింది. ప్రతిదీ కూడా ఏమైంది, ఈక్వల్ అయిపోయింది. మనకు రావాల్సింది అలా ఇన్కన్సిస్టెన్స్ అవ్వాలి అంటే లాస్ట్ టర్మ్ అనేది నాట్ ఈక్వల్ టు అని రావాలి, కానీ ఇక్కడికి వచ్చేసరికి 3 టర్మ్స్ కూడా ఏమైనా ఈక్వల్ అయింది, కాబట్టి పేర్ ఆఫ్ లీనియర్స్ ఆర్ కన్సిస్టెన్స్.